హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసంలోని తులసి కోటలో రాయి ఎందుకు పెడతారు? తులసి కోటకి పూజ చేస్తే ఏ విధంగా ఫలితం వస్తుంది? అలాగే కార్తీక మాసం యొక్క విశిష్టత తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయరో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా కార్తీక మాసంలోని ప్రతి స్త్రీ ఉదయం లేచి ఇల్లు వాకిలి ముగ్గులు పెట్టి నది స్నానం చేసి పసుపు కుంకుమ రాసుకొని, పసుపు కాలుకి చేతులకి రాసుకొని, నుదుటి నిండా బొట్టు పెట్టుకొని తులసి కోటలో ఒక రాయి పెడతారు. రాయిని ఏమంటారో తెలుసా? శిలారాయి అంటారు. ఆ శిలారాయి తులసి కోటలో పెట్టడం వల్ల తులసి కోటకి అద్భుతమైన శక్తులు వస్తాయని శాస్త్రం చెప్తుంది. ఆ శిలారాయి తులసి కోటలో పెట్టడం వల్ల తులసి కోటకి మహిమ పెరుగుతుందని కార్తీక మాసంలో కాకుండా మిగతా వారాల్లో ప్రతి వారం తులసి కోటకి పూజ చేసేవారు ముందుగా శిలారాయిని పెడతారు. ఇంకా కార్తీక మాసంలోని తులసి కోటకి పూజ చేసిన, కార్తీక మాసంలోని శివునికి పూజ చేసిన విశిష్ట ఫలితాలు ఉంటాయి. శివునికి పూజ చేస్తే ఎంతో, తులసి మాతకి పూజ చేస్తే అంతే ఫలితం ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలోని ప్రతి స్త్రీ శివారాధన, తులసి కోటకి ప్రదర్శనలు చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలోని ఎటువంటి ఆహారాలు తినకూడదో, ఎటువంటి ఆహారాలు తినాలో తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసంలో కార్తీక మాసం పూజ చేసేవారు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే శుభప్రదం. ఉపవాసం ఉన్నవారు వంకాయ, మునక్కాయ, నీచు కూరలు వంటి పదార్థాలు తినకూడదు. ఉల్లిపాయ తినకూడదు. దుంపలు తినకూడదు. చేపలు, మాంసం వంటివి దూరంగా ఉండాలి. కార్తీక మాసంలోని నది స్నానం చేసి ఉసిరి చెట్టుకి దీపారాధన చేస్తే ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలోని రావి చెట్టుకి నీరు వేసి దీపం పెడితే దోషాలు తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలోని తులసి కోటకి ప్రదర్శనలు చేసి, ముగ్గులు పెట్టి, కుంకుమ, పసుపు, గాజులు పెట్టి, పండ్లు, ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి, తరువాత ఆ ప్రసాదాన్ని మీరు తిని ఇతరులకు పంచితే అన్నానికి లోటు ఉండదని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలోని తులసి కోటకి పాలతో అభిషేకం చేస్తే ఆరోగ్య అభివృద్ధి పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలోని దామోదరుడికి ఉసిరి దీపం పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. కార్తీక మాసంలోని ఏ పూజ చేసినా, ఏ దానం ఇచ్చినా, ఏ దీపం పెట్టినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఆవు నెయ్యి దీపం పెడితే ఆరోగ్య అభివృద్ధి, పసుపు కుంకుమ అభిషేకం చేస్తే సౌభాగ్యం వర్ధిస్తుంది. కార్తీక మాసంలోని టెంకాయ దీపం పెడితే తులసి కోట దగ్గర కానీ, శివుని దగ్గర కానీ టెంకాయ దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. కార్తీక మాసంలోని
చేసే ప్రతి పనిలో ఒక్కొక్క విశిష్టత ఉంటుందని ముందే చెప్పాను కదా. కార్తీక మాసంలోని దానాలు ధర్మాలు చెయ్యడం వల్ల పిల్లలకు కీర్తి లభిస్తుంది. కార్తీక మాసంలోని మూగ జంతువులకు ఆహారం పెడితే మంచి కలుగుతుంది. కార్తీక మాసంలోని ఆహారం తినే ముందు దేవుణ్ణి తలుచుకుని ఆహారం తింటే అన్నానికి లోటు ఉండదు. కార్తీక మాసంలో ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉండదో బ్రాహ్మణులతో పూజింపు చేసుకొని తులసి మొక్కని నాటితే కార్తీక మాసం రోజు వచ్చే తులసి కోట, తులసి చెట్టు లక్ష్మి ఇంటికి వచ్చినట్టే లెక్క. కార్తీక మాసంలోని తులసి చెట్టు నాటి పసుపు కుంకుమ గాజులు చీర దేవుని దగ్గర సమర్పించి తులసి కోటలో చిన్న వెండి ముక్క వేస్తే ధన ప్రాప్తి. కార్తీక మాసంలోని తులసి కోట దగ్గర పండ్లు నైవేద్యంగా పెట్టి అవి ఇతరులకి పంచడం వల్ల ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. కార్తీక మాసంలోని దీపాలు దానం ఇస్తే శుభప్రదం. కార్తీక మాసంలోని బ్రాహ్మణుడికి కూరగాయలు బియ్యం దానం ఇస్తే మీ పిల్లలకి ఆహారం లోటు ఉండదని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలోని ప్రతి ఒక్క స్త్రీ సాయంత్రం కార్తీక పురాణం విన్నా చదివిన వేద భాష్యాలకి ఉన్నంత ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలోని ప్రతి స్త్రీ చెడుగా ఆలోచించకూడదు, చెడుగా మాట్లాడకూడదు, ఇతరులను దూషించకూడదు. కార్తీక మాసంలోని ప్రతి స్త్రీ చేతనైన సహాయం అంటే దానం, ఇంటి దగ్గరికి వచ్చి బిచ్చే వాళ్ళకి వస్త్రదానం, బియ్యం కానీ ఇస్తే శుభప్రదం. మరికొన్ని పూజా విషయాలు తెలుసుకోవాలని ఉంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని విషయాలతో ముందుకు వస్తాను. సెలవు. నమస్కారం అందరికీ.